ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి అందరము దేవుని పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మన హృదయాలు ప్రభు వైపు ఎత్తుకొని మన రక్షకుడైనటువంటి మనం ప్రేమించినటువంటి యేసు ప్రభు నామములో మనము సమావేశపరచబడ్డాం కాబట్టి చిన్న ప్రార్థనతో కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. కృపామయుడైనటువంటి మా తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవ, సర్వలోకనాథ, సర్వ సృష్టికర్తమైన తండ్రి, రక్షక, వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకొంచున్నాం. నీతి సూర్యుడు, సర్వంతర్యామివి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ దినం ప్రత్యేకించి 30వ వార్షికోత్సవం మేము విజయవంతంగా జరుపుకున్నామంటే కేవలం నీ కృప, నీ దయ నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్వితీయ దేవుడు తండ్రి, మా రక్షకుడు నాయన, మా విమోచకుడు, మా పునరుత్థానము, జీవము నీవై ఉన్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రభా, మరి మేము ఈ సమావేశంలో పాల్గొన్నామంటే అది నీ కృప, నీ దయ నాయన. దయచేసి మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. ప్రేమతో మరి మేము పిలిచినప్పుడు వచ్చినటువంటి బిడ్డలు అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించమని కోరుచున్నాం. మరి నాయన కార్యక్రమము ఆద్యాంతము మీ అధ్యక్షతలో నడిపించి మరి మహిమ ఘనత ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు వందనాలు. సమయం లేట్ అయింది, ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. ప్రస్తుతం మన పాటలతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. Hello everyone, good evening, praise the Lord. I am Ramya. A very warm welcome to everyone gathered here today to the 30th anniversary program of Morg Ministries. అందరికీ praise the Lord. మా పిలుపుని స్వీకరించి ఇక్కడికి వీచేసిన మీ అందరికీ కూడా దేవుడి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసుకుంటున్నాను. Before we commence our activities, it's time to connect our spirit with power of Jesus Christ to seek the blessings, guidance and wisdom from our Lord. మేము మా కార్యకలాపాలను ప్రారంభించే ముందు మన ఆత్మలను క్రీస్తు ఉన్నత శక్తితో అనుసంధించడానికి ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని కోరుకునే సమయం మన ప్రభువు ద్వారా వచ్చింది. So now I request our pastor B. Rangarao Garu to lead us into the prayer. మహోన్నతుడైన మా తండ్రి, క్రీస్తు ప్రభు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ సన్నిధిలో మేమందరం ఏక మనసుతో, ఏక హృదయంతో ప్రార్థించుటకు, స్తుతించుటకు, మహింపరచుటకు ఈ అవకాశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 31వ వార్షికోత్సవంలో మేము పాల్గొనే భాగ్యము నీవు అనుగ్రహించినావు. ఇది నీ కృప, నీ దయ నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. విశిష్ట బిడ్డలందరినీ మీరు దీవించమని, కార్యక్రమాన్ని ఆద్యంతము దీవించమని, మహిమ ఘనతలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. With songs. So first song, స్తుతించెదము యెహోవా దేవా. సర్వాధికారి రాజుల రాజా, మా దివ్య తేజ, రాజాధిరాజా, తేజోమయుడా, రాజాధిరాజా, తేజోమయుడా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము మహానుభావా, పరలోక రాజా, నిరుపమ తేజ, నిరతము నిన్ను మే కొలుతుము దేవా, పరలోక రాజా, నిరుపమ తేజ, నిరతము నిన్ను మే కొలుతుము దేవా, కరుణను చూపుము కరుణామయుడా, పరమును చేరగా మొరలిడుదుమయా, మరి మరి పొగడగ పరి పరి విధముల శరణను వేడెద పరాత్పరా, మరి మరి పొగడగ పరి పరి విధముల శరణను వేడెద పరాత్పరా, స్తుతించెదము యెహోవా దేవా, స్తోత్రించెదము
సింహాసనము భూమియు నీ పాదపీఠము ఆకాశము నీ సింహాసనము భూమియు నీ పాదపీఠము నీ కను దృష్టితో నిత్యము మమ్మును కాపాడుచుంటివి ఓ పరమేశ నీ కను దృష్టితో నిత్యము మమ్మును కాపాడుచుంటివి ఓ పరమేశ ప్రార్థించెదము ప్రేమించెదము ప్రణుతించెదము పరాత్పరా ప్రార్థించెదము ప్రేమించెదము ప్రణుతించెదము పరాత్పరా స్తుతించెదము యెహోవా దేవా. నెక్స్ట్ సాంగ్ సియోను రాజు వచ్చును. సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని తన శక్తిని విన్నవారు చూడనాశింతురుగా లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని తన శక్తిని విన్నవారు చూడనాశింతురుగా క్రీస్తే వనరాజని ఉత్సాహించేదము క్రీస్తే వనరాజని ఉత్సాహించేదము మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు వాహనమేమి లేక తాను గాఢవమును ఎక్కెను తానెవరి ఇంట నుండును వారిని ఉద్ధరించును వాహనమేమి లేక తాను గాఢవమును ఎక్కెను తానెవరి ఇంట నుండును వారిని ఉద్ధరించును పరీక్షించాయనను చేర్చుకొని అందు పరీక్షించాయనను చేర్చుకొని అందు మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు
సో మనందరికీ తెలుసు కదా, మనని అందరికంటే ఎక్కువ ప్రేమించేది ఎవరు? జీసస్, రైట్? జీసస్ లవ్స్ యూ, రైట్? ఆల్ ఆఫ్ us, he loves all of us. yes సో ఆయన ప్రేమను వర్ణిస్తూ ప్రేమ యేసుని ప్రేమ అనే సాంగ్ పాడుకుందాం, ఓకేనా? ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది. Sister Lakshmi to come forward to sing a solo song. మధురమైనది ప్రేమ యేసయ్య ప్రేమ, మరుపురానిది ప్రేమ మదిని నింపిన ప్రేమ, లోకములో ఎవ్వరు చూపలేని ప్రేమ, లోతైనది నా యేసుని ప్రేమ, లోకములో ఎవ్వరు చూపలేని ప్రేమ, లోతైనది నా యేసుని ప్రేమ, లోపము లేనిది ప్రేమ నా దేవుని ప్రేమ, లోపాలను సమరించే యేసయ్య ప్రేమ, లోపము లేనిది ప్రేమ నా దేవుని ప్రేమ, లోపాలను సమరించే యేసయ్య ప్రేమ, ఈ ప్రేమకు మించిన ప్రేమే లేనే లేదయ్యా, నా యేసుని ప్రేమకు మించిన ప్రేమ ఇలలో లేదయ్యా, ఈ ప్రేమకు మించిన ప్రేమే లేనే లేదయ్యా, నా యేసుని ప్రేమకు మించిన ప్రేమ ఇలలో లేదయ్యా, మధురమైనది ప్రేమ యేసయ్య ప్రేమ, మరుపురానిది ప్రేమ మదిని నింపిన ప్రేమ. హల్లెలూయా. అవును కదా, ఆయనంత ప్రేమ ఎవ్వరు మనల్ని ప్రేమించలేరు కదా. ఎస్, ఇట్ వాజ్ రియలీ అ గుడ్ సాంగ్. థ్యాంక్ యూ సిస్టర్ లక్ష్మి. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఆ ఆ సదాస్తుతింతు యేసు రక్షక. అవును కదా, మన లైఫ్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, మనం హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా, హీఈస్ ద వన్ హూ కన్సోల్స్ us. ఎస్, సో లెట్ us sing a song. ఆ సదాస్తుతింతు యేసు రక్షక. యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, నిష్ఠ అదే కదా, శ్రేష్టమాదే కదా, నిష్ఠ అదే కదా, శ్రేష్టమాదే కదా,
రక్షక నిందలయందు స్తుతింతు తొందరయందు స్తుతింతు నిందలయందు స్తుతింతు తొందరయందు స్తుతింతు ఆనందమణి పై విందుగని ఆనందమణి పై విందుగని నీ అందేమని సదా స్తుతింతు యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక. Nikita to come forward to sing a song, solo song. నీ ప్రేమధార ఎంతో నాపై కురిపించినావు అంతో ఇంతో ఆ ప్రేమను నేను పంచేటందుకు నీ భాగ్యము పొందాను అంతేలేని నీ ప్రేమధార ఎంతో నాపై కురిపించినావు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అనిదు పొగడబడే దేవా 10,000లలో అతి సుందరుడా నీవేగా అతి కాంక్షణీయుడా పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని దూతలతో పొగడబడే దేవా 10,000లలో అతి సుందరుడా నీవేగా అతి కాంక్షణీయుడా నా దోషములకై ఆ కలువరి సిలువలో బలియాగమైనావా దేవా నా దోషములకై ఆ కలువరి సిలువలో బలియాగమైనావా దేవా సొంతముగానే చేసిన నా పాపములన్నీ శాంతముతో సహించి క్షమించినావు పంతముతో నిన్ను వీడినే పారిపోగా నీ రాజ్యమునకు చేర్చగవంతెనైనావు అంతేలేని నీ ప్రేమధార ఎంతో నాపై కురిపించినావు. Nikita, yeah. Thank you, Nikita, for the solo song. Now, I request Brother Damodar Garu to come forward for Bible reading. John chapter 3, 19 and 20th verses. All of you please clap and welcome, sir. దేవుని వాక్యం నుంచి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. Brother Elia Garu to come forward for Bible reading. All of you please clap and welcome them. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చదువుబడిన వాక్యం దేవుడు దీవించి తన ఆత్మీయ మేలును దయచేయాలని ప్రార్థిస్తుంటున్నాం. Now I request Brother Rajesh Reddy to come forward for Bible reading. చూడని వారు చూడవలనియో చూచువారు కావాలనియో తీర్పు తీర్చుటకు నేను లోకంలోకి వచ్చి తినని చెప్పాను. సో ఇప్పటివరకు మనం పాడుకున్న పాటలు మనం గత 30 years నుంచి పాడుకుంటున్నాం. దిస్ ఇస్ 30th anniversary, రైట్? సో వీఆర్ జస్ట్ ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ సంతోషంగా ఈరోజు అందరం దేవుణ్ణి స్తుతిద్దాం. నెక్స్ట్ సాంగ్ యూదా స్తుతి గోత్రపు సింహమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే
అధికారులను అదమున చేసిన మీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. బికాస్ హీఈస్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. హీ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్, రైట్? సో అందుకే ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. నౌ ఐ రిక్వెస్ట్ సిస్టర్ రేఖా టు కమ్ ఫార్వర్డ్ ఫర్ బైబిల్ రీడింగ్. జాన్ చాప్టర్ 3 verse 16. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. Now I request Sister Shavya to come forward to share her testimony with all of us. నేను 6th నుంచి 10th వరకు హాస్టల్లో చదువుతూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు తెలిసి తెలియక కూడా నేను బైబిల్ రీడింగ్ అలా చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత నేను ఇంకా చర్చ్, అప్పటి వరకు హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి మాకు చర్చ్ అంత అలవాటు లేకపోయేది. ఇంటర్కి వచ్చిన తర్వాత చర్చ్ దగ్గరికి వెళ్ళి అట్లా దేవుడిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత అంటే మాకు మా మదర్ లేరు, మా ఫాదరే, తనకి మ్యారేజ్ అయింది, తనంతా ఇంకా సపరేట్ ఫ్యామిలీ. సో నేను మా సిస్టర్ అనమాట. తర్వాత నేను ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా నేను చాలా డిప్రెస్ అయిపోతూ ఉండేదాన్ని. అంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, అంటే నేను ఒంటరి దాన్ని అన్నట్లుగా నేను ఎంతగానో కృంగిపోతూ ఉండేదాన్ని. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుని ప్రేమ తెలుసుకొని ఈ లోకంలో ఎవరైనా సరే కొంతకాలం వరకు మాత్రమే ప్రేమిస్తారు. దేవుడు మాత్రం శాశ్వత కాలం ప్రేమిస్తాడు. మనం భూమి మీద ఉన్నంత వరకు, చనిపోయిన తర్వాత కూడా దేవుడు తన రాజ్యంలో మనం చేర్చుకుంటాడు అనే విశ్వాసం కలిగి దేవుళ్ళు ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా బలపడుతూ వచ్చాయన్నమాట. కొన్నిసార్లు నేను దేవుడిని దుఃఖపెట్టినప్పటికీ, ఆయాస పెట్టినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి తన ప్రేమ చేత నన్ను క్షమించి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఈ విధంగా నిలవబెట్టి ఉన్నాడు. 2020లో నా మ్యారేజ్ అయింది. అది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి సో అప్పటి వరకు ఉన్న అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళ సపోర్ట్ ఎవరు లేకుండా అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా చక్కటి కుమార్తెను కూడా ఇచ్చాడు. మా పాపకు కూడా 2nd year కంప్లీట్ అయిపోయింది. ప్రతి విషయంలో కూడా అంటే 2 years కూడా నేను ఇంట్లో ఉన్నా కూడా మా హస్బెండ్ రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటారనమాట. తను ఒక్క జీతంతోనే మేము ఇప్పటివరకు కూడా రెంట్ కట్టుకోవడం కానీ ఇంట్లో ప్రతి అవసరత కానీ దేవుడు తీరుస్తూ వచ్చాడనమాట. అంటే మేము అంత రెంట్ అంటే 6,000 మా అమౌంట్ రెంట్, అంటే మేము అంత పే చేసుకోలేని పరిస్థితి. ఎవరి సపోర్ట్ లేదు, కేవలం మేము కష్టపడితే మాత్రమే అవుతుంది. అందులో పాప ఉండటాన్ని బట్టి నేను బయటికి వెళ్ళి వర్క్ చేయలేకపోయేదాన్ని. నాది అయితే ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది, కానీ పాపను బట్టి నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా మా జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడండి. ప్రతి విషయంలో నా డెలివరీ విషయంలో కానీ, పాపను పెంచుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు తన మహాకృపను చూపుతూ జ్ఞానాన్ని ఇస్తూ ప్రతి విషయంలో కూడా, ఇంకా ముఖ్యంగా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు చక్కటి ఆత్మీయ సహవాసాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఇన్ని సంవత్సరాల వరకు నేను అంటే 2020 బ్యాక్ వరకు నేను చేసిన ఆత్మీయంగా బలపడటం వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆత్మీయంగా బలపడటం అనేది వేరుగా ఉన్నదనమాట. అంటే సమస్త ఘనత దేవునికి, చక్కటి సహవాసాన్ని మాకు దేవుడు దగ్గర చేశాడు. ఈ సహవాసంలో ఎదుగుతూ ప్రతి విషయంలో కూడా సరిచేయబడుతూ దేవుని ప్రేమను ఇంకనూ రుచి చేస్తూ తెలుసుకుంటూ దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు, నా కుటుంబానికి కూడా అనుగ్రహించాడు అనమాట. సమస్త ఘనత దేవునికే. ఇదే నా చిన్న సాక్ష్యం. సాక్ష్యాన్ని విన్నాం కదా, దేవుడు మనల్ని విడిచిపెడతాడా? లేదు కదా. ఇందాకే చెప్పాం కదా, తల్లి మరిచినా తండ్రి విడిచినా ఆయన మాత్రం మనల్ని ఎన్నెన్నో విడువడు ఎడబాయడు కదా. మనల్ని ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు ఆయనే. Now I request Sister Rama to come forward to sing a solo song. నీదో ఆశ నాలో, నీతోనే జీవించని
watch a dance performance. Okay, are you all ready? మరి మా పిల్లలు ఎంతో ఇష్టంగా మేం చేస్తాం అని వస్తున్నారు. సో మనందరం ప్లీజ్ ఎంకరేజ్ చేద్దాం వాళ్ళని. A round of applause to all of them. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் புரிய போகுதே, அற்புதங்கள் புரிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு.
request Sister Pavni to come forward to share her testimony with all of us. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నా పేరు పావని అండి. 2015 డిసెంబర్లో నాకు న్యూ ఆపర్చునిటీ బై గాడ్ గ్రేస్ నాకు రావడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నేను వర్క్ చేయడానికి నాకు ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు ఐటీలో వర్క్ చేశాను యాక్చువల్గా. తర్వాత మా పాప చిన్నగా ఉండడం, నాకు పాపని ఎవరు చూసేవాళ్ళు లేకపోవడం, అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో. నా పాపకి కష్టమవుతుంది అని చెప్పేసి మేము ప్రేయర్స్లో పెట్టుకుంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే స్కూల్లో నాకు జాబ్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ నుంచి స్కూల్కి వెళ్ళాలి అంటే కొంచెం కష్టము, ఎందుకంటే వర్క్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అయినా కానీ దేవుడు చాలా బ్లెస్ చేసి నాకు 2015 డిసెంబర్లో నాకు అక్కడ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడే కంటిన్యూ అవుతున్నాను. మా పాపకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆ స్కూల్లోనే నాకు దొరికింది. సో ఇదంతా గాడ్ గ్రేస్ అండి. దేవుడు ఎన్నిక చేసుకొని ఇప్పటి వరకు నడిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైనటువంటి ఇదేంటంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా అమ్మగారి ఫ్యామిలీ కానీ నన్ను అబ్జెక్ట్ చేయలేదు. నీ ఇష్టము, నీకు మంచి అనిపించింది, నువ్వేమీ ఒకరికి హామ్ చేయట్లేదు, ఒక రాంగ్ చేయట్లేదు, నీకు ఇష్టమైనటువంటి దేవుని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి నాకు చెప్పారు. ఈ రోజు వరకు కూడా నాకు అబ్జెక్ట్ చేయలేదు. అది గొప్ప గాడ్ గ్రేస్ అనమాట. ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళని నేను ఫస్ట్ కలిశాను. కలిసినప్పుడు అదొక డిఫరెంట్ ఒక అనుభవం అనమాట. నాకు యాక్చువల్గా నన్ను పిలవలేదు, వేరే వాళ్ళని పిలిస్తే నన్ను అనుకొని నేను రావడం జరిగింది ఇంటికి. సో నిజంగా గాడ్ గ్రేస్ అని చెప్పాలి. నాకు అప్పటికే ఒక ఇంట్రెస్ట్ ఉంది, దేవుణ్ణి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు అంటే మాకు 2011లో మేజర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆటోలో వెళ్తుంటే మా ఫాదరు, నేను, మా అక్క వాళ్ళ పాప వెళ్తుంటే మేజర్ యాక్సిడెంట్ జరిగింది. సో నాకు ఎందుకు జరిగింది, అసలు నిజంగా ఈ దేవుడే కరెక్ట్ అయినటువంటి దేవుడా కాదా అనే ఒక వెతుకులాట్లో నాకు దేవుడు నన్ను పిలిచి రక్షించినటువంటి విధానం అన్నమాట ఇది. అప్పుడు నేను జనప్రియ హౌసెస్లో ఉన్నానండి. అత్తాపూర్ జనప్రియ హౌస్, నా మ్యారేజ్ అయిందంతే. జనప్రియ హౌస్ నుంచి నేను చర్చికి దగ్గరలోకి వెళ్ళాలి అని బాగా నాకు అప్పుడు ప్రేయర్స్ తెలియదు. ఓన్లీ అక్కడ టీవీలో వచ్చేటువంటి వాటిని విని వాళ్ళు మోకరిల్లండి అంటే మోకరిల్లడము, ఆమెనంటే ఆమెననడము, అంతవరకే నాకు తెలుసు. బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ఏమీ తెలియదు. ఆ వాక్యంతో దేవుడు మాట్లాడి నన్ను ఇంటికి రప్పించి ఆంటీ అంకుల్ వాళ్ళని పరిచయం చేపించి నిజంగా ఈ రోజు వరకు ఇక్కడ నేను కంటిన్యూ అవుతున్నాను అంటే అది దేవుని కృప కేవలం. ఇది నా గొప్ప సాక్ష్యము. ఆ మేజర్ యాక్సిడెంట్ నుంచి కూడా మమ్మల్ని దేవుడు కాపాడాడు. నా చెయ్యి ఇరిగిపోయింది, రైట్ హ్యాండ్. అక్క వాళ్ళ పాపకైతే బ్యాక్ బోన్ ఇరిగిపోయింది, నెంబర్ 2, నెంబర్ 3 బోన్స్. కిమ్స్లో కూడా నిజంగా మంచి డాక్టర్, శరత్ కుమార్ డాక్టర్ అని చెప్పేసి ఆయన నార్మల్గా అయితే మాలాంటి వాళ్ళకైతే సర్జరీస్ చేయరంట, పెద్ద విఐపీస్ లెవెల్స్లో చేస్తారు అని విన్నాము అప్పట్లో. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్, అలాంటి డాక్టర్ దగ్గర మా అక్క వాళ్ళ పాపకి సర్జరీ చేయటం, ఆ సర్జరీ అసలు అనుకోకుండా సక్సెస్ అవ్వడం. ఎందుకంటే ఇక్కడ నుంచి అసలు తనకి ఏమీ తెలియదు అనమాట. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమీ స్పర్శ లేదు. సో అలాంటి సర్జరీని సక్సెస్ చేయడం. సో ఈ రోజు వరకు కూడా పాపని క్షేమరీతిలో దేవుడు కాపాడటం. వాళ్ళు మారకపోయినా కానీ బట్ మా ప్రార్థనలు మాత్రం దేవుడు విని ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేయడం, ఆ పాపని ప్రొటెక్ట్ చేయడం, నన్ను నడిపించుకోవడం, కేవలం ఈ దారిలోనే నడిపించుకోవడం, అది గొప్ప సాక్ష్యం. నా పాపని కూడా ఇవ్వడం అనేది జరిగింది. నాకు అసలు పిల్లలు కలగరు అని ఒక హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు. ఫేమస్ హాస్పిటల్, ఫెర్నాండేజ్ హాస్పిటల్ బిట్స్లో. కానీ దేవుడు ఎంతో అద్భుత రీతిలో అసలు వాళ్ళు అన్న తర్వాత వచ్చి నేను ఇక్కడ అసలు ఎంత కన్నీరు కార్చానంటే ఆంటీ చెప్పారు, ఆ కన్నీరు నా ముందు కాదు దేవుని ముందు కార్చు అని చెప్పేసి నాకు గైడ్ చేశారు ఆంటీ అంకుల్ వాళ్ళు. సో అలానే కన్నీరు కారుస్తూ ప్రేయర్స్ చేశాను. వితిన్ 2 monthsలో నాకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వడం. ఈరోజు మా పాప 11 years. సో చాలా ప్రొటెక్టెడ్గా దేవుడు కాపాడటం, మంచిగా చదువుకుంటుంది పాప కూడా 6th class. సో అలా ప్రతి ఒక్క మెట్టులో కూడా దేవుడు నాకు ఈ రోజు వరకు కూడా కాపాడుతూ వచ్చాడు. నన్ను నడిపించినటువంటి పేరెంట్స్ మాత్రం అంకుల్, ఆంటీ మాత్రమే. ఎందుకంటే నాకు అసలు ఏమీ తెలియని స్టేజ్లో బైబిల్ ఎలా చదవాలి, ప్రేయర్ ఎలా చేసుకోవాలి, అసలు చర్చి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చర్చి మనం ఎందుకు రావాలి, ఇవన్నీ కూడా నాకు నేర్పించినటువంటి
నా బ్యాక్ బోన్ అయితే మాత్రం ఆంటీ అంకుల్ వాళ్ళకి నాకు నేను ఎప్పటికీ కూడా ఎంత రుణం తీర్చుకున్నా దేవునికి అసలు రుణమే తీర్చుకోలేము, వీళ్ళకి కూడా నేను అలానే రుణం తీర్చుకోలేనటువంటి స్టేజ్ అనమాట. సో నన్ను ఎంతగా ప్రోత్సహించి నన్ను ఇక్కడ నిలబెట్టి సాక్ష్యం చెప్పించినందుకు చాలా థ్యాంక్ యూ అంకుల్. దేవుడికి కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఇంత ఓపిక విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sister Pavni, sharing your testimony with all of us. Now, let us sing a song, Koti Kanthalatho. Kanthalatho ninnu keertintanu, raga bhavalatho ninnu dhyanintanu, Koti Kanthalatho ninnu keertintanu, raga bhavalatho నిన్ను ధ్యానింతును, గాత్ర వీణనే మీటినేము పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతా అర్పించనా, గాత్ర వీణనే మీటినేము పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతా అర్పించనా, కోటి కంఠాలతో సంగీతనాదాలునే పాడనా, రాగాలనే నేను కూర్చనా, సంగీతనాదాలునే పాడనా, హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. నేను దేవుడికి సన్నిధికి రాబట్టి 32 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు దేవుడైతే అసలు మా అమ్మగారి కుటుంబంలో కానీ అత్తగారి కుటుంబంలో కానీ ఎవ్వరూ లేరు. క్రిస్టియన్ అంటే కూడా తెలియదు. నా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు ఉప్పరపల్లికి రావడం వల్ల దేవుడి కోసం తెలిపారు. అప్పటి నుండి నేను ఇప్పటి వరకు దేవుడి సన్నిధికి వస్తూనే ఉన్నాను. నాకు 5 మంది పిల్లలు, 5 మంది పిల్లలకు మంచి ఉద్యోగాలు, మంచి చదువులు. అసలు నేను పడ్డ కష్టాలకి దేవుడు నన్ను చాలా ఆదుకున్నాడు. ఈరోజు ఇంత మంచిగా ఉన్నానంటే దేవుడి రక్షణ, దేవుడి ప్రేమ, వాక్యము, ఈ సండే చర్చికి రావడం, మళ్ళీ సార్ నాకు ఏ ఇబ్బంది వచ్చినా నా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయడం, ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవడం, చాలా దేవుడు నమ్ముకున్నందుకైతే నేను తలగానే ఉన్నా కానీ తోకగానే లేను. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మాత్రం నేను దేవుడి దగ్గరనే ఏడ్చాను. పోయిన సంవత్సరం నాకు చాలా హెల్త్ బాగాలేదు. మేలో అసలు చనిపోతాను అనుకున్నాను. ఇక అయిపోయింది నా పని, ఇంకా నేను బ్రతకనేమని నేను చాలా ఏడ్చుకున్నాను. అసలు నా సంఘము, నా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేయర్ చేసి ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుడి దయ వల్లనే. ఎన్ని మందులు ఉన్నాను, ఒక 50 గ్లూకోజులు ఎక్కించుకున్నాను, 50 ఇంజక్షన్లు, 60 ఇంజక్షన్లు తీసుకున్నాను. అయినా కూడా నాకు కవర్ కాలేదు. ఒక ఆత్మీయ సేవకుడే నన్ను ఒక మంచి హాస్పిటల్కి పంపించాడు. అక్కడ ఫ్రీ ట్రీట్మెంటు, అక్కడ ఫ్రీగా నాకు ఏం కావాలనో నా 20 ఏళ్ళ సంది నా ఆరోగ్యం బాగుండదు. నా భర్త 2001లో చనిపోయాడు. అప్పటి నుండి నా హెల్త్ బాగుండదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా హెల్త్ కండిషన్కి నేను ఏ టాబ్లెట్ వేసుకోలేను. ఇంతగా కాపాడిందంటే దేవుడు అంతగా కాపాడాను. మొన్నది మాత్రం చాలా సీరియస్గా అయినుండే. ఒక నెల రోజులు నేను చర్చికి రాలేను. పరిస్థితి అలా అయిపోయింది. అసలు నేను బ్రతుకుతున్నా, నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు, సెటిల్ కాలే, మ్యారేజ్ చేయాలి, ఎట్లా దేవా నా పిల్లలు మంచిగా ఉంచి ఒక ఇంటికి మ్యారేజ్ చేసేదాకా నన్ను బ్రతికించు, ఎప్పటికీ నేను నీ దగ్గరకు వచ్చేదాన్ని, నన్ను మాత్రం అప్పటి వరకు నన్ను బ్రతికించు అని బాగా ప్రేయర్ చేసుకున్నాను. నా పిల్లలు అయితే అసలు ఎట్లా అల్లాడిపోతున్నారు అంటే వాళ్ళని చూసుకోలేక, వాళ్ళ ముంగట ఏడవలేక బయటికి పడుకొని ఏడ్చేదాన్ని, అంత బాధపడ్డాను. కానీ దేవుడు నాకు మంచి కృపనిచ్చాడు. ఒక నెల రోజులు మళ్ళీ కవర్ అయిపోయినా. అసలు చనిపోతే అసలు ఇట్లా తినడం, ఇట్లా వాష్రూమ్ ఇట్లా తినడం, ఇట్లా అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా బ్రతికున్నానంటే దేవుడు చేసిన మేలే. ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎక్కడ మాత్రం ఇది కాలేదు. కానీ దేవుడు మనం హెచ్చిస్తాడు కానీ తగ్గించాడు ఎక్కడ. ఇలా పెట్టిండు అంటే నన్ను ఒక మంచి పొజిషన్లో ఇలా పెట్టిండు. అంతా
నా ఆత్మీయ తల్లిదండ్రులే నాకు చూపించిన మార్గమే. ఇంతవరకు నేను బ్రతికున్నామంటే వాళ్ళే. నాకైతే చక్కని పిల్లల్ని ఇచ్చారు, చక్కని విశ్వాసంలో నడుస్తున్నారు. మాత్రమే కానీ ప్రతి కన్నీటిని సంతోషంగా మార్చే దేవుడు మన యేసయ్య. yes hallelujah praise the Lord. Now I request Victor to come forward to sing a solo song. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయా. Now I request Brother Rajesh to come forward to share his testimony with all of us. నా పేరు రాజేష్ అండి. నా టెస్టిమనీ వచ్చేసి 2011లో నాకు ప్రభు గురించి తెలుసుకున్నాను. కేవలం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నార్మల్ పరిచయం ఉన్న ఫ్రెండ్ ఆ టైంలో మనకి క్రైసిస్ ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ ఇంటికి నార్మల్గా వెళ్తుంటే ఒక పాస్టర్ అంకుల్ ద్వారా నేను తెలుసుకున్నాను. మా ఫ్యామిలీలో నేను ఒక్కనే రక్షించబడ్డాను. మా బ్రదర్, మా మమ్మీ, మా డాడీ మా డాడీ చనిపోయాడు, కానీ ఆ టైంలో ఎవరు లేకుండే. సో దేవుని కృపను బట్టి వాళ్ళ ఇంటికి వెళ్తుంటూ ఒకరోజు సడన్గా అంకుల్ వచ్చి ప్రేయర్ చేశాడు. నాకు అప్పుడు అనిపించింది అసలు ఏం ఫస్ట్ అంటే హిందూ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సో నేను ఎంత నమ్మలేదు. సో అంకుల్ చెప్పాడు, ఈ అబ్బాయి ద్వారానే దేవుడికి ఏదో ఆశ ఉంది ఫ్యూచర్లో, ఈ అబ్బాయి ద్వారానే దేవుడు ఏదో కోరుకుంటున్నాడని. అంటే మేము వెళ్ళేది పెంటెకోస్టల్ చర్చ్ అనమాట. సో దాని ద్వారా నేను తర్వాత నాకు ఒక చిన్న జాబ్ వచ్చింది. మెయింటెనెన్స్ టెక్నీషియన్గా పనిచేశాను. సో అలా నాకు కేఎఫ్సీలో జాబ్ వచ్చింది మెయింటెనెన్స్ సూపర్వైజర్గా. సో అలా అక్కడే ఒక చిన్న చెస్ట్ నాకు నామినేషన్స్ ఏం తెలియకపోతుండే, అక్కడ చెప్పేవాళ్ళు ఎక్కువ లేకపోతుండే. కానీ మా ఫ్రెండ్ వాళ్ళతోనే వాళ్ళు పెంటెకోస్టల్ చర్చ్ వెళ్ళి, సో అక్కడ దేవుని వాక్యంలో అక్కడ మలయాళం చర్చ్ అనమాట. సో నాకు మలయాళం రాదు, కానీ వాళ్ళతో వీళ్ళు సాహసం చేసి నాకు మలయాళం కూడా కొంచెం అండర్స్టాండింగ్ ద్వారా ప్రభు నామాన్ని బట్టి నాకు మస్కట్లో జాబ్ వచ్చింది 2015లో. అక్కడ వెళ్ళినాక అక్కడ కూడా దేవుని కృప ఏందో తెలియదు, కానీ అసలు అక్కడ కూడా మలయాళం చర్చ్కి వెళ్ళాను. సో అక్కడ కూడా మలయాళం ద్వారానే ప్లస్ ఇక్కడ ఆన్లైన్లో ఇవన్నీ వాక్యం ద్వారా నేర్చుకొని, సో అంకుల్ వాళ్ళ చర్చిలో విజయలక్ష్మి అనే మ్యాట్రిమోనియల్లో పరిచయం, అంటే మ్యాట్రిమోనియల్లో కలిశాను. సో అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంకుల్తో మాట్లాడాను. సో అంకుల్ మా ఇంట్లో మాత్రం నేనైతే గట్టి పోరాటమే జరిగింది. సో నేనైతే ఒకటే చెప్పాను, బ్రతికిన క్రీస్తే చనిపోయిన క్రీస్తే, ఏది జరిగినా సరే లైఫ్లో ఏది జరిగినా సరే, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని కోసం ఉంటాను అని తీర్మానించుకున్నాను. సో ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా సరే నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం, ఇంకా మేమేం ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పి సో వాళ్ళు కూడా అంగీకరించారు. సో వచ్చినాక అంకుల్తో మాట్లాడినాక విజయలక్ష్మి వాళ్ళ అంకుల్ వాళ్ళ చర్చికి వచ్చే
ఆమెతో మ్యారేజ్ జరిగింది. సో మాకు ఒక బాబు ఒక పాప. దేవుని కృపను బట్టి లాస్ట్ ఇయర్ పాప పుట్టినప్పుడు 1 monthలో తనకి చాలా క్రిటికల్ స్టేజ్లో ఉండే. సో అంకుల్ ఆంటీ ప్రేయర్ వల్ల, చర్చ్ మెంబర్స్ ప్రేయర్ వల్ల, దేవుని కృపను బట్టి తన లంగ్స్లో మన బ్రోంకలైట్స్ వచ్చిందని చాలా డాక్టర్స్ అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. 1 month బేబీ ఏం చేయాలి దేవుడు అని దేవుడి మీద భారం వేసాము. సో 7 daysలో దేవుడు క్యూర్ చేసుకొని, సో చెప్పాలని సాక్ష్యం చాలా ఉంది. సో సమయం తక్కువ ఉంది కాబట్టి ఏదైనా సరే జీవితంలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని కోసమే మనం అందరం బతకాలి. ఎందుకంటే ఈ లైఫ్ కొద్ది కాలమే, ఈ కష్టాలు ఈ బాధలు కొద్ది కాలమే, కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవం ఉందని, దానికోసం మనం ఈ నిరీక్షణ కలిగి జీవించాలని మనం అందరం కోరుకుందాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీయించును. ప్రభు నామం బట్టి మీ అందరికీ, కూడి వచ్చినటువంటి మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇందులో మరి అందరూ నాకు సుపరిచితులే. ముఖ్యంగా కొంతమంది అతి సన్నిహితులు కూడా ఉన్నారు, ఆత్మీయులు కూడా. మరి ఇక్కడ మా పిలుపుని అంగీకరించి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు సీ యూ. దేవుని నామను బట్టి మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి పాటలు పాడారు, మీరు అంతా ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది బోర్ ఫీల్ అయితే క్షమించాలి, ఎందుకంటే మా ధ్యేయం ఏంటంటే వచ్చేవారు అందరూ ఒకేసారి రారు కదా, చివరి దాకా వస్తూనే ఉంటారు. కాబట్టి చివరి వ్యక్తి కూడా స్వార్థ వినాలా, సాక్ష్యాలు వినాలా, అది ఇంపార్టెంట్గా తీసుకున్నాము. కాబట్టి పాటలు కంటిన్యూ చేసాము. మీ ఓపికకు చాలా మెచ్చుకుంటున్నాను నేను. మీరు ఇంత సమయం, విలువైన సమయము ఇక్కడ ఇచ్చినందుకు ప్రభు కోసం మీరు ఇచ్చారు. యాక్చువల్ మనము మన దైనందిన జీవితంలో అనేక రకాలుగా మనం మన విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మరి దేవుని కోసం ఒక 2 గంటలు 3 గంటలు ఇవ్వలేమా? ఇద్దామా? వెరీ గుడ్.
మీలో చాలా ఆసక్తి ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మనము చిన్న వాక్యానికి వెళ్దాం. నేను ఎక్కువ టైం తీసుకోను, సరే కొంతగా కొందరికి వివరంగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం దయచేసి ఒకరు చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడునని అనిరి. సో ప్రియులారా, సందర్భం ఏంటి, నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసు ఆల్రెడీ. మెనీ టైమ్స్ మీరు వినుంటారు కూడా, చాలా వినుంటారు. లాజరు గురించి. లాజరు అనగానే మన గుర్తుకొచ్చేది ఎవరు? మరియా, మార్తా, వారి సోదరుడైనటువంటి లాజరుగా మనకు తెలుసు. తరచూ యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి వస్తున్నప్పుడు మధ్యలో సమీప ప్రాంతంలో బేతనియా అనేటువంటి ప్రాంతం ఉంది. ఏంటమ్మా? బేతనియా అనే ప్రాంతంలో ఈ కుటుంబం ఉంది. ఏ కుటుంబము? మరియా, మార్తా, లాజరు. అంటే 2 కోసుల దూరంలో ఉంటుందన్నట్టు యెరూషలేంకి. కాబట్టి ప్రభువారు ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా యెరూషలేంకు రావాల్సి వస్తుంది. కాబట్టి దారిలో ఈ కుటుంబము వారికి కనబడినప్పుడు అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని బాగా ప్రేమించినాడు. ఏ కుటుంబానమ్మా? ఈ కుటుంబాన్ని దేవుడు బాగా ప్రేమించినట్టుగా తీసుకుంటున్నాడు. లాజరు గురించి వాక్యంలో మనం చూసినట్టయితే ఇతను యేసు ప్రభు చెప్పేటటువంటి బోధను చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాడు. వాక్యం వెనుబాడై ఉన్నాడు ఇతను. మార్తలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఆమె పరిచర్యని అనుకుంది. ఏంటమ్మా? ఆ కుటుంబంలో పరిచర్య కూడా ఇంపార్టెంట్. విశ్వాసులు పరిచర్య చేస్తుంటారు కదా, ఇంపార్టెంటే. సరే, మరియ గురించి ఆలోచిస్తే కనుక మరియ అడోరేషన్, ఎప్పుడు ప్రేయర్. ప్రభు ఎప్పుడు వచ్చినా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటుంది ఆమె. ప్రభు కనబడితే పాదాల మీద పడుతుంది. సో యేసు ప్రభు వారు ఈ 3 క్వాలిటీస్లో ముఖ్యమైనది ఏదని చెప్పాడు? మరి మార్తా మరే ఎన్నుకున్నది చాలా ముఖ్యమైనది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అడోరేషన్, ప్రైజింగ్, దేవుని నిత్యము ప్రైజ్ చేయడము, ఆరాధించడము, కొనియాడము, మహింపరచడం అనేది నీ జీవితంలో ముఖ్యమైన అంశంగా ఉండాలి. నువ్వు దేవుని అత్యధికంగా ప్రేమిస్తున్నావు అంటే అత్యధికంగా దేవుని మహింపరచాలి, ఆరాధించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. సో కాబట్టి మన జీవితంలో అది ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ 3 లక్షణాలు అవసరమే. ముఖ్యంగా మేరీ చేసేటటువంటిది అత్యున్నతమైనదిగా మనము భావించాలి. సరే, విషయం ఏంటంటే లాజరు రోగగ్రస్తుడైనట్టుగా మరి ఇన్ఫర్మేషను ప్రభువారికి వచ్చింది. అప్పటికే బేతనీ ప్రాంతంలో సువార్త చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు, పరసయులు కానీ ఇతరులు కానీ ప్రభువారిని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ప్రభువారు వేరే ప్రాంతానికి పోయినప్పుడు ఇదే బేతనీలో మరి లాజరు రోగగ్రస్తుడైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ప్రభు అక్కడ పరిచయలు ఇంకా 2 రోజులు ఆగిపోయినాడు. మళ్ళీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఆయన చనిపోయాడు అని. ఏంటమ్మా? లాజరు చనిపోయాడు. ప్రభు లేపేసరికి మీకు తెలుసు, ప్రభు ఆయన లేపినట్టుగా మీకు తెలుసు. ఎన్ని రోజుల తర్వాత లేపినాడు? 4 రోజుల తర్వాత లేపినట్టుగా మనకు తెలుసు. 4 అనే అక్షరము చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సృష్టించబడ్డప్పుడు యెహోవా దేవుడు సూర్యుని సృష్టించింది ఎప్పుడు? 4వ దినం నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చింది ఎప్పుడంటే 4వ సంవత్సరంలో. ఎప్పుడమ్మా? 4వ సంవత్సరం తర్వాత. సో నీతి సూర్యుడు 4000 సంవత్సరాల తర్వాత ఉదయించినట్టుగా మనము తీసుకుంటున్నాం.
సో ప్రభువారు వచ్చినప్పుడు లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలియజేసేది ఈ వాక్యం, ఈ సందర్భం. సరే, విషయం తెలిసిన తర్వాత మరి ప్రభు అక్కడికి రావడం జరిగింది. దయచేసి 11వ అధ్యాయంలో 11వ వచనము దయచేసి చదవండి. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. రైట్, ఇందాక చదివిన వాక్యం ఇది. చూడండి, లాజరు నిద్రించుచున్నాడు అనే వాక్యం చెప్పడం జరిగింది. లాజరు ఎవరండి? క్రీస్తు ప్రభుతో పాటు పంక్తిలో కూర్చుండి భోంచేసినాడు. చనిపోయినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? అతను చనిపోయినాడని చెప్పేసి అందరూ బాధపడుతున్నాడు. కానీ లాజరు చనిపోలేదు, నిద్రించుచున్నాడు అని చెప్పేసి ప్రభువారు నొక్కి నొక్కి చెప్తున్నాడు. నిద్రించుచున్నాడు, మన సోదరుడు నిద్రించుచున్నాడు, అతన్ని లేప వెళుదాము. క్రైస్తవ బిడ్డలు, విశ్వాసంలో ప్రవేశించిన వారు ఈ తను నుంచి ఆత్మ వేరుపరచబడ్డ తర్వాత దానిని మీరేమంటారు? చావు అంటారా? విశ్వాసులు చనిపోతే అది చావు అనడానికి వీల్లేదు. ఏమనాలా? నిద్ర, విశ్రాంతి. ఏంటమ్మా? దయచేసి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని అమ్మా ఎవనికి తోచదు. చదువు ఇంకా తర్వాత. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్నటువంటి మార్గంలో నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. కీడు చూడకుండా విశ్రమించుచున్నారు. ప్రతి మానవుడికి కాచుకొని కూర్చుంది ఏంటంటే కీడు. ఆ కీడు అనేది మరణము, దాన్ని నిత్య మరణము అంటున్నారు. ప్రభువారిని సేవించి హృదయంలో ఎవరైతే స్వీకరిస్తున్నారో వారు ఆ కీడు నుంచి తప్పించబడుతున్నారు. ఏంటమ్మా? ఇందాక పావని ఇచ్చిన సాక్ష్యం కానీ ఇతరులు కానీ ఇచ్చిన సాక్ష్యం, వారు ఏం చెప్పారంటే ప్రభువారిని తెలుసుకోవడం ద్వారా నేను జీవితంలో మేలు పొందినాను, నిత్య జీవితం అనేది నా కోసం సిద్ధం చేసినాడు అని చెప్పడం కూడా జరిగింది. సో ప్రియులారా, మరి మానవ జాతి మీద ఏలుస్తున్నటువంటి ఆ కీడు నుంచి క్రీస్తు రక్తం నిన్ను నన్ను తప్పిస్తుంది. ఆ భాగ్యం ఇక్కడ ఎంతమంది పొందినారు? దయచేసి చేతులు ఎత్తండి. క్రీస్తు ప్రభు నామం పేరిట రక్షణ పొందిన వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇది మీ సాక్ష్యం. మీరు చేతులు ఎత్తున్నారంటే యు ఆర్ గివింగ్ విట్నెస్. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రియులారా, ఇక్కడ మరి క్రైస్తవ బిడ్డలు, ముఖ్యంగా రక్షణ పొందినటువంటి బిడ్డలు చనిపోతే ఎక్కడ పోతారు? నరకానికి పోతారా? అది చావు, అది మరణం. దాని నుంచి తప్పించబడుతున్నాము. ఎక్కడ పోతున్నాం? మన ఇంటికి వెళ్తున్నాం. ఇది మన ఇల్లు కాదు, ఈ శరీరం కూడా మన ఇల్లు కాదు. ఇందులో జస్ట్ రెంట్కు ఉండడానికి వచ్చాం మనం. అవునా? ఎన్ని రోజులు ఉంటావు? ఒక 60, ఒక 70, ఒక 100, 120, అధిక శక్తి ఉంటే 120 దాకా కూడా పోవచ్చు. కానీ తాత్కాలికమే, తక్కువనే. నరుడు ఆయుష్ భూమి మీద తక్కువ, బహుస్వల్పం. కానీ నరుడు విర్రవీగేది మాత్రం ఎక్కువ. తనకు కలిగినటువంటి ఆస్తిని బట్టు, పేరుని బట్టు, ప్రతిష్టను బట్టు, దేని బట్టు, లోకంలో ఉన్నటువంటి పాపమును, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణకు లోనైనటువంటి మానవుడు ఇదే సుఖము, ఇదే జీవితము అని ఆలోచించే అవకాశం ఉంది. కానీ నువ్వు చనిపోయిన మరుక్షణము నీ బాడీలో నుంచి నీ శరీరం బయటికి వచ్చిందంటే ద నెక్స్ట్ మూమెంట్ వేర్ విల్ యు గో? ఎక్కడికి వెళ్తావు అనేది ప్రశ్న. ఇక్కడ లాజరు గురించి వాక్యం చెప్తుందంటే ఈయన ఎక్కడికి వెళ్ళినాడు? పరదైస్లోకి వెళ్ళినాడు, విశ్రాంతిలో ప్రవేశించినాడు. అందుకే ఖరాఖండిగా యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే విశ్రాంతిలో ఉన్నాడు, నిద్రించుచున్నాడు, ఆయన లేప వెళ్తున్నాడు. సో
గ్రామానికి సమీపిస్తున్నప్పుడు ఫస్ట్ ఆయనను ఎదుర్కొంది ఎవరంటే విశ్వాసంలో కొంత అటు ఇటుగా ఉన్నటువంటి మార్త ఎదుర్కొంది. ఎవరమ్మా? చాలామంది మనం కూడా చక్కటి అనుభవాల్లో ఉంటాం, కానీ క్రీస్తు క్రియలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు సరి అయినటువంటి అండర్స్టాండింగ్, అవగాహన ఉండదు. ఎప్పుడు డిస్టర్బెడ్ మైండ్ ఉంటుంది. సరి అయినటువంటి వాక్యము మనం స్వీకరించి వాక్యానికి బద్దలమై ఉంటే, అర్థం చేసుకోగలిగితే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసంలో మనం పెరగకపోతే మన జీవితం ఊగిసలాట్లో ఉంటుంది. దేంట్లో ఉంటుందమ్మా? నీకు వచ్చే బ్లెస్సింగ్స్ వస్తాయో రావో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏంటి ఈ జీవితం అనేటువంటి విసుకుంటుంది. యేసుప్రభు యొక్క శక్తిని, బలాన్ని నువ్వు గుర్తించలేనటువంటి అజ్ఞానంలోనే ఉంటావు. మరీ బాగా గుర్తించింది, కానీ మార్త కొంచెం అటు ఇటుకున్నా. ఆమె కాన్వర్సేషన్ మనం గమనించి చూద్దాం దయచేసి. 22వ వచనంలో ఎదుగండి. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను. చూడండి, ప్రభువా నీవు ఉన్నప్పుడు, నీవు ఉంటే గనక నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని చెప్పి ఇప్పుడైనాను నీవు నీ దేవుని ఏమడిగినను చదువు. ఇప్పుడైనాను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునను. మరి ఈయన ఎవరుగా భావిస్తుంది? ఇప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నువ్వు దేవుని అడిగితే ఏది అడిగినా అనుగ్రహిస్తాడు అంటే ఈయన ఏ రకంగా తీసుకుంటుంది? ప్రపంచంలో అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. క్రీస్తు అనేటువంటి వ్యక్తి ఒక మతబోధకుడని, ప్రవక్త అని, దైవాంశ సంభూతుడు అని రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈమె అభిప్రాయంలో ఇతను ఒక దైవికమైనటువంటి వ్యక్తి అనేటువంటి భావన కనబడుతుంది ఇక్కడ. సాక్షాత్తు ఈయన దేవుడు, సాక్షాత్ ఇతను దైవము అన్నటువంటి ఆలోచన రావట్లేదు. నువ్వు దేవుని అడిగితే ఇస్తాడు అంటే మరి ఈయనెవరు? మరి ఇప్పుడు అప్పుడు ప్రభు వారు ఏమన్నారు? చదువు కిందకి. యేసు నీ సహోదరుడు మరలా లేచినని మరలా లేచినని ఆమెతో చెప్పగా, చూడండి, చనిపోయిన వ్యక్తిని గురించి అంత కరాఖండిగా కాన్ఫిడెంట్తో లేస్తాడు అని చెప్తున్నాడు. గ్రహించే శక్తి ఈమెకుందా? ఎవరు ఈయన? చనిపోయినటువంటి నా తమ్ముడు 4 రోజులు అయిపోయింది, మరి ఈయన లేస్తాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు ఇతను అని కొంచెం కూడా ఆలోచిస్తలేదు. ఆమెలో విశ్వాసం డెవలప్ చేయడానికి ప్రభు చెప్తున్నాడు, కానీ గ్రహింపు లేదు. రైట్. తిరిగి కాన్వర్సేషన్లోకి వెళ్ళమ్మా. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. ఏమంటుందమ్మా? అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ఇక్కడ దేవుడే సాక్షాత్ దిగి వచ్చేసి నీ తమ్ముడు లేస్తాడు అని చెప్తే, అంత్యదినం లేస్తాడు పునరుత్థానంలో అని నాకు తెలుసు అంటుంది. అంటే ఇక మీరు ఆలోచన చేయండి, ఫ్యూచర్ గురించి చెప్తావు. చదవమ్మ కిందకి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ప్రభు వారు ఏమంటున్నారు? పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చూడండి, దేవుడు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఇది. నువ్వు ప్రభును స్వరక్షకుడుగా అంగీకరిస్తే, నీ బ్రతుకు ఆయనకి ఇచ్చేస్తే, ఆయనను నీలో చేర్చుకుంటే దొరికే భాగ్యం ఏంటంటే, బ్రతుకుతున్నటువంటి వాడు చనిపోయినను తిరిగి జీవితము. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ భౌతిక కాయంలో, ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు ఇదే జీవితము, దీని ముగింపు తర్వాత ఇక లేదేమో అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. ఇది జీవితం కాదు. అసలైన జీవితం పరలోకంలో ఉంది. కోట్ల సంవత్సరాలు ఉండిపోయేటటువంటి నిత్య జీవితం. అది నిత్య జీవితం అంటే ఏదో చిన్న లెటర్గా రెండు పదాలుగా తీసుకోకూడదు. కోట్ల సంవత్సరాలు నీవు యేసుక్రీస్తుతో పాటు నివసించేటటువంటి భాగ్యము నీవు బ్రతికుండగానే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనను నువ్వు విశ్వసిస్తున్నావో, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటున్నావో, ఆ మరుక్షణమే నీకు అక్కడ సీట్ రిజర్వ్ అయిపోతుంది. మార్కు సువార్త 16:16 దయచేసి.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ప్రియులారా, నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే జస్ట్ బిలీవింగ్ కాదు. అందరూ బిలీవ్ చేస్తారు. ఆయన ఒక దేవుడు, ఆయన లోకానికి వచ్చిన శాంతి దాత అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. డిఫరెంట్ వేరే మతాల వాళ్ళకు కూడా ఉంది. ప్రత్యేకించి నమ్మడం అంటే టోటల్ నీ లైఫ్ని ఇచ్చేయడం. ఏంటమ్మా? టోటల్ నీ లైఫ్ అంటే నీవు నీ కోసం బ్రతకడం కాదు, నీవు ఆయన కోసం బ్రతకడం. ఆయన సాక్ష్యం నీలో ప్రతిఫలించాలి. ఆయనలో ఉన్నటువంటి మహిమలో నువ్వు ప్రవేశించాలి. ప్రియులారా, భాగ్యం దేవుడు ఉచితంగా నీకు నాకు ఈ లోకంలో అనుగ్రహిస్తున్నాడు. సో ఈమె విశ్వసించట్లేదు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి లాజరును లేపే కృతువు ఒకటి ఉంది. రెండోది ఈమె విశ్వాసాన్ని బలపరచడం అనేది ఇంకోటి ఉంది. పరిచర్యలో నంబర్ 1 కానీ విశ్వాసంలో కొంచెం డీలాగా ఉన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అప్పుడు ఇంకా ముందు కొనసాగుతున్నప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి మరియకు చెప్పింది, వచ్చాడు, ఎవరు? ప్రభు వచ్చాడు అని చెప్పింది. మరియ వెంటనే లేచి ప్రభు ఆ పొలిమేరులకు వస్తున్నప్పుడు పరిగెత్తి ప్రభు యొక్క పాదాల మీద వచ్చి పడింది. ఎక్కడ పడిందమ్మా? మరియకున్నటువంటి తలంత అదేనమ్మా. ప్రభువారు ఆమె ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే వాక్యం వింటూ ఉంటుంది. ఎక్కడ కనపడగానే ఆయన పాదాలనే ముఖ్యంగా తీసుకుంటుంది. అది ఎంత భాగ్యం! నువ్వు ఆలోచన చేసుకు చూడండి. నువ్వు కోరుకుంటున్నావా దేవుని సన్నిధిని? దేవుని సన్నిధి కోరుకుంటున్నావా? ఎప్పుడు ఫోన్లో ఎన్నో వీడియోలు, ఎన్నో సమాచారాలు, పనికొచ్చేటి పనికిరాని అది ముందు పెట్టుకుంటాము. విలువైన సమయాన్ని ముచ్చట్లకి, ప్రోగ్రామ్స్కి ఏదేదో పెట్టుకుంటాం. ఎక్కడెక్కడో పోతుంటాం, ఏదో చేస్తుంటాం. నీ విలువైన సమయాన్ని దేవునితో గడుపుతున్నావా అనేది ప్రశ్న. ఎంతమంది దేవుడికి మరి తమ విలువైనటువంటి సమయాన్ని ఇస్తున్నారు? బాగా ఆలోచన చేసుకోండి. మరి ఈ కుటుంబంలో అత్యధికంగా దీవించబడ్డదన్న సంగతి మనం మర్చిపోకూడదు. సరే, ఈమె కూడా నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీవు ఉన్నట్టయితే నా తమ్ముడు సావకూడదు. నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముచున్నావా అని చెప్పి మార్తతో అంటే ఏమంటుందంటే, ఆమె ఏమందంటే, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని నేను నమ్ముచున్నాను ప్రభు అంటది. అంటే రాబోయేటటువంటి క్రీస్తువుగా నేను భావిస్తున్నాను చెప్పడం జరిగింది. కానీ పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అన్నాడు. అంటే ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం మా ఎదుట ఉన్నటువంటి దేవుని కుమారుడు అని పేతురు మాట్లాడుతున్నాడు. ఈమె నువ్వు రాబోయేటటువంటి దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది. మీరు వాక్యంలో తర్వాత చూసుకోండి. సో ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు నా రక్షకుడు, నా దేవుడు, ప్రస్తుతం ఈ వర్తమానంలో ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి దేవునికి కృప కాచుకొని ఉన్నట్టుగా మనము నమ్మాల్సి ఉంటుంది. సరే ప్రియులారా, ఇక ప్రభువారు ఆ యొక్క గుహను సమీపించినాడు. మళ్ళీ మార్త ఏమంటుందంటే, ప్రభు ఆయన చనిపోయి 4 రోజులే. ప్రభు ఏం చెప్పాడంటే, ఆ గుహకు ఉన్నటువంటి రాయిని తొలగించండి అని చెప్పినాడు. తొలగించని చెప్పినప్పుడు ఏమేమింటుంది? ప్రభు ఆయన చనిపోయి 4 రోజులైంది, వాసన వస్తుంది. ఏమంటుంది? వాసన వస్తుంది. అయినా ప్రభువారు ఆ మాట మరి పట్టించుకోకుండా ఏమనంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు. ఎందుకంటే ఈమె విశ్వాసంలో కొంచెం డైలమాలో ఉంది. ఇప్పుడు క్రియ జరిగితేనే ఆమె రియలైజ్ అవుతుంది. అందుకని ప్రభు ఆమెను ఏం చేస్తున్నాడు? ఆమె డౌట్స్ని కొంచెం కంట్రోల్ చేస్తూ ఆమెకు సరైనటువంటి అవగాహన వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ప్రియులారా, మనం కూడా ఏదైనా బ్లెస్సింగ్స్ పొందే ముందు చాలా మటుకు అవిశ్వాసంతో సతమతం అవుతుంటాం. సరైనటువంటి అవగాహన లేనప్పుడు కొంత అటు ఇటుగా ఉంటుంది పరిస్థితి. వాక్యం ఉన్నట్టుగా మనం తీసుకుంటే, విశ్వసిస్తే, ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క క్రియ నీ జీవితంలో జరుగుతుంది.
డైరెక్ట్గా యేసు ప్రభు వారు చెప్తున్నా కానీ ఆమెలో సరైనటువంటి విశ్వాసం కనబడడం లేదు ఇక్కడ. ఇక క్రియలు, కొందరు క్రియలు చూసి నమ్ముతారు. ఇక ఇప్పుడు క్రియ చూడబోతుంది. లాజరు ఉంచబడ్డటువంటి గుహ, ఈ గుహ ఉండేది ఆ రోజుల్లో 1st సెంచరీలో. అంతకుముందు కూడా రాతిని తొలుస్తారు, తొలిచి ప్రత్యేకించి ఆ శవాన్ని అందులో పెడతారు అన్నట్టు. పెట్టి ఏం చేస్తారంటే ఒక రాయిని దొర్లించి దానికి అడ్డుగా పెట్టేస్తారు, బలమైనటువంటి రాయిని పెట్టేస్తారు అన్నట్టు. మనం ఏం చేస్తాం ఇప్పుడు, గోతి దవ్వుతాము, తవ్వి చక్కగా కొలుసుకొని తవ్వి అందులో పెట్టెలు పెట్టి పెడతాం, అంతే కదా. ఆ రోజుల్లో జనాభా తక్కువ కాబట్టి వాళ్లకు విస్తారమైనటువంటి స్థలం ఉంది, రాళ్ళను తొలిచి అందులో పెట్టేవారు. ఈజిప్ట్లో మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. ప్రియమైనటువంటి వాళ్ళను ఎప్పుడు చూసుకోవాలని చెప్పేసి ఏం చేస్తారు, మమ్మిఫై చేస్తారు డెడ్ బాడీని. ఏం చేస్తారు, లేపనాలు పూసి రకరకాల చేసి పెడతారు. ఇప్పటికీ అవి ఉన్నాయి, మీరు ఈజిప్ట్లో వెళ్తే చూడవచ్చు. సో నాట్ ఓన్లీ ఈజిప్టు, అది మెడిటేరియన్ సీ చుట్టుపక్కల ఏ కంట్రీస్ అన్నిట్లో కూడా ఉంటుంది అది. కాకపోతే ఎక్కువ మటుకు ఈజిప్ట్లో ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు యోసేపు మరి యోసేపును కూడా మమ్మిఫై చేసి తీసుకొచ్చారు. ఆ ఎముకలను తీసుకొచ్చారంటే ఆ శవంను మమ్మిఫై చేసి తీసుకొచ్చినట్టుగా మనం భావించాలి. సరే, ఈ గుహ రాతి గుహ. ఇది ఏంటమ్మా, రాతి గుహ. బలమైనటువంటి దుర్భేద్యమైనటువంటి రాయి దొర్లించబడ్డది, అడ్డుగా నిలిచిబడి ఉంది. అయితే ప్రభువారు దాన్ని సమీపిస్తున్నప్పుడు ఆత్మలో మూలుగుచు సమీపించినాడు, కన్నీరు గారుస్తున్నాడమ్మా. ఏంటమ్మా, కన్నీరు గారుస్తున్నాడు. విచిత్రమైనటువంటి విషయం. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడు. ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన వాడు ఈయన లేపలేడా అని చెప్పేసి కొంతమంది. మార్త ఏమంటుంది, వాసన తెస్తుంది, వాసన ఉంటుంది ప్రభు అని చెప్తా ఉంది. సో ప్రియులారా, ఇక్కడ ప్రభువారు ఏడుస్తుంది ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకు ఏడ్చాడు? అప్పటికే 2-3 చనిపోయినటువంటి వ్యక్తులు లేపినాడు. ఒక విధవరాలి కుమారుని, 12 ఏళ్ల కుమారుని పాడ మీద మోసుకుపోతుంటే పాడని మొట్టి ఆమె దుఃఖాన్ని చూసి ఆ పిల్లవాడిని లేపేసినాడు. ఓకే, మళ్ళీ తలితాకుమి అనేటువంటి ఒక స్వరము, ఒక పదం విన్నారా మీరు? ఒక అమ్మాయి చనిపోతే మరి ఆ అమ్మాయిని కూడా లేపినట్టుగా చూస్తున్నారు. తలితాకుమి లే, ఆమెను కూడా నిద్రిస్తున్నది అన్నాడు. మరి 2 చోట్ల కన్నీరు గార్చని యేసయ్య ఈ లాజరు గుహ దగ్గరికి వచ్చేందుకు కన్నీరు గారుస్తున్నాడు అనేది ప్రశ్న. అంటే వీళ్ళని బాగా ప్రేమించాడు, వాళ్ళని తక్కువ ప్రేమించాడా? యేసయ్య ప్రేమ లాజరే కాదు, ప్రతి ఒక్క మానవుడి గురించి ఆ ప్రేమ కాచుకున్నది, వెంబడిస్తుంది, నిన్ను నన్ను వెంబడిస్తుంది. అపారమైనటువంటి ప్రేమ అది. దుర్మార్గులను ప్రేమించే ప్రేమ, శత్రువులను ప్రేమించే ప్రేమ, అనేక రకాలుగా పతనమైనటువంటి వారికి చూపించేటటువంటి ప్రేమ అది. సో ప్రియులారా, మరి లాజర్ను భౌతికంగా ప్రేమించవచ్చు, కానీ అక్కడ ఇంకొక లాజరు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? ఆ లాజరు నువ్వు నేను. ఎవరు? మనిషి, మానవ జాతి. సో అక్కడ కన్నీరు గారుస్తున్నాడు. దుర్భేద్యమైనటువంటి రాయి ఉండి లోపల చీకటి గుహలో ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని చూసి ఏడుస్తున్నాడు. ఆ డెడ్ బాడీ ఎవరో కాదు, నీవు నేనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు కూడా బ్రతికించెను. ప్రియులారా, యేసు ప్రభువారు 1st సెంచరీలో ఈ భూమండలం మీద అడుగు పెట్టినప్పుడు అప్పుడు దైవానికి సంబంధించినటువంటి మతం ఏదుందంటే యూదా మతం, దేవుని అనుసరించేటటువంటి మతం. కానీ ఆ మతపు పరిస్థితి ఎలా ఉందంటే భ్రష్టు పట్టిపోయింది, పతనమైపోయి ఉంది. ఆత్మీయ విలువలు లోపించి దుర్మార్గమైనటువంటి క్రియలో ఉన్నారు. వారికి దేవుడు ఒక మాట చెప్పినాడు. ఆ మాట ఏంటంటే మెస్సయ్య మీకోసం వస్తాడు, మిమ్మల్ని
విమోచిస్తాడు. ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రం చెప్పింది, కానీ యూదుల్లో నిరీక్షణ లేదు, పవిత్రత లేదు, నైతిక విలువలు లేవు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కానీ ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా వారి జీవితాలు సరైన జీవితాలుగా లేవు, ఇష్టానుసారమైన జీవితాలు. మతపు గర్వం ఉంది, మతపు పోకడ ఉంది, మత సాంప్రదాయాలు ఉన్నాయి, మతానికి సంబంధించిన పండుగలు ఉన్నాయి. వాటిని బట్టి మేము ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి మతము, శ్రేష్టమైన మతము, ఉన్నతమైనటువంటి మనుషులము అనేటువంటి గర్వాంధులై ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతము అదే పరిస్థితి ఈ రోజుల్లో కూడా మన మధ్యలో ఉంది. పెద్ద చర్చెస్లో మెంబర్షిప్ ఉంటుంది, కావలసినటువంటి పండుగలు గొప్పగా చేస్తాము, మత సంబంధించినటువంటి సాంప్రదాయాలు ట్రెడిషన్స్కి అలవాటు పడ్డాము, వాటిని చేస్తూ చాలా గొప్పగా ఫీల్ అవుతారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నిజంగా చెప్పాలంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్గా లేకపోతే పండగల క్రైస్తవులుగా సండే గోయర్స్గా మిగిలిపోతున్నారు. దేవుని వాక్యం నీ జీవితంలో లేకపోతే, ఆ వాక్యానుసారమైనటువంటి నడవడిక నీలో లేకపోతే గనక నీవు నడుస్తున్న శవారి అనే సంగతి మర్చిపోకూడదు. క్రీస్తు వాక్కు నీలో లేకపోతే, క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే, రక్షణ అనుభవం నీలో లేకపోతే యాంత్రికమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి ఈ దినం నీకు వాక్యం ఏమొస్తుందంటే, ఆ చచ్చిన స్థితిలో నేను ఉండడానికి వీలు లేదు. లోక పరిస్థితి గమనించినట్టయితే ఆనాడు మతము కానీ మతం ఉన్నటువంటి వ్యక్తులు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎట్లా ఉన్నారమ్మా? మానవ జాతి పాపమును ఆశ్రయించి మానవ జాతి పాపమును ఆశ్రయించి పాపంలో మునిగి తేలుతూ భ్రష్టత్వంలో పడి ఉంది. మానవ జాతి పతనమైపోయినందుకు ప్రభువారు ఆ శవం దగ్గరకు వచ్చేసి కన్నీరు గారుస్తున్నారు. లాజరును చూసి కాదు, టోటల్ మానవ జాతిని దృష్టిలో పెట్టుకొని ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు. సో మానవుడు ఎక్కడ బందీగా ఉన్నాడు? చీకటి గుహలో. చీకటి అంటే ఏంటి? పాపము, దూరస్థితి, భ్రష్టత్వము. చూడండి ఏ స్థితిలో ఉన్నాడు. చూడండి, పాపపు జీవితం ఒక ఎత్తు అయితే, మానవుడు పుట్టగానే డిఫరెంట్ సిద్ధాంతాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వాటిలో ఇరుక్కున్నటువంటి వాడు బయటికి రావడము కష్టం. ఇక నేను మతాల గురించి చేయదలుచుకోలేదు. ప్రతిదీ కూడా ఐరన్ కర్టన్, ప్రతిదీ బంధకమే. సత్యము నీలో ప్రవేశించే వరకు, నీలో జీవం వచ్చే వరకు నీవు అచేతనుడవే, చచ్చిన స్థితి. నీవు లేపబడాలంటే సాక్షాత్తు ఆ దైవమే దిగి రావాలి. ఏంటమ్మా? వాక్యంలో ఏం రాసింది తెలుసా? దేవుని ఆత్మ ఒకరి ఆత్మను తాకితే కానీ వాడు విశ్వాసంలో ప్రవేశించలేడు. దైవమే నీ హృదయాన్ని కదిలిస్తే అప్పుడు నువ్వు మారుతావు. ఇప్పుడు ఏ అలవాటుకు నేను బానిసలమేనా? చాలామందిని ఈ రోజుల్లో మనం గమనించి చూస్తే ఎక్కడ చూసినా డ్రగ్స్ అనేది ఎక్కువైపోయినాయి. డ్రగ్స్ స్కూల్స్లో కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు, అమ్మేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా నీవు ఇది కొంటే కనీసం 2000 పెట్టి కొనాలా, నీవు ఇది అమ్మేస్తే కనుక ప్రమోటర్గా ఉంటే నీకు నేను 500కే ఇస్తాను, 10 మందికి నువ్వు అమ్మించు. పబ్బులకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఆఫర్స్ ఉన్నాయి. నీవు 5000 తాగితే నువ్వు కనుక 4 తీసుకొచ్చావు అనుకో, నీకు 1000 రూపాయలు 1500 ఛార్జ్ చేస్తావు. సో ఇది చైన్ లింక్ పెడుతున్నారు ఇప్పుడు. పబ్బులకు వెళ్ళడానికి, హుక్కా సెంటర్స్కి వెళ్ళడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి, ఇంకా రకరకాలైనటువంటి అనేక రకాలు పాపము చేయడానికి ప్రపంచము డోర్స్ బార్లా తెరిచిపెట్టేసింది. ప్రతి పబ్బు రెడీగా ఉంది, ప్రతి క్లబ్ రెడీగా ఉంది, ప్రతి రిసార్ట్ రెడీగా ఉంది, ప్రతిది ఎవ్రీథింగ్ ఓపెన్ మనిషి చెడిపోవడానికి. లేదు అంటే నీ ఇంట్లోనే, నీ ఫోన్లోనే నీవు పతనం కావడానికి ఒక్క చిన్న చెడ్డ దృశ్యం చాలు. సాతాను ఎక్కడి దాకా ప్రవేశించిందంటే
మంచిగా క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి అమాయకమైనటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు ఈ పోర్న్ వీడియోస్ 5 నిమిషాలు చూసే చాలు గోల్ అయిపోతున్నారు. ఏమైపోతున్నారమ్మా? గోల్ అయిపోతున్నారు. 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి క్యారెక్టర్ గలటువంటి పిల్లలు చిన్న చెడు దృశ్యాలు చూసి బ్రతుకులు రోడ్డు మీద వేసుకుంటున్నారు. చూడండి, సాతాను ఎంత క్లెవర్గా సొసైటీని పాడు చేసి ఈడ్చుకెళ్తుంది. అమాయకులైనటువంటి వాళ్ళను ఇంట్లోనే ప్రవేశించి పాడు చేస్తాం. చూడండి, ప్రతిదీ సాతాను మీద కూడా మనం నెట్టేయడానికి వీల్లేదు. సాతాను చేసే పనే అది చేస్తుంది. నీకంటే ఒక మనస్సు, విచక్షణ, జ్ఞానం దేవుడిచ్చినట్టు. ఏది తప్పు, ఏది మంచి అనేది నీకు తెలుసు. ప్రభు కూడా చెప్తున్నాడు, చూడు నీ ఎదుట నేను మేలును కీడును పెట్టాను. ఆదామవ్వ కూడా చెప్పినాడు. ఏమని చెప్పినాడు? మీరు ఈ తోటలో ఉన్నటువంటి పళ్ళన్నీ తినొచ్చు, కానీ ఒక్కటి మాత్రమో తినకూడదు. అక్కడ 3 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయమ్మా. ఒకటి మంచి చెడుల జ్ఞానం ఇచ్చే చెట్టు ఉంది. రెండోది ఏముంది? జీవవృక్షం ఉంది. మిగతావి బ్రతకడానికి ఫలాలు ముంచేటటువంటి చెట్లు ఉన్నాయి. ఓకే, మనిషి దగ్గర ఉన్నటువంటి నైజం ఏంటంటే ఏదైతే చేయకూడదు అంటామో అదే చేసి కూర్చుంటాడు మనిషి. ఏదైతే దేవుడు వద్దంటాడో అదే చేసి కూర్చుంటాడు. మీరు ఒకసారి ఆలోచించండి, మంచి చెట్టుల జ్ఞానం ఇచ్చేటటువంటి చెట్టు, ఆ చెట్టు ఫలం తిన్నాడు, పతనం అయిపోయినాడు కదా. అటు పోకుండా కనీసం జీవవృక్షం దగ్గర పోతే ఎంత మేలు జరిగేది. దేవుడు వద్దనేవాడా? ఒకటే కండిషన్ చెప్పాడు, ఆ ఒక్క చెట్టు వద్దు, అన్నీ తినొచ్చు అన్నాడు. అంటే అందులో జీవవృక్షం కూడా ఉంది. అంటే ఉచితంగా దేవుడు నీ ఎదుట జీవించేటటువంటి వృక్షం పెట్టినాడు. ఆ వృక్షం నీ ఎదుట ఇప్పుడు నా ఎదుట ఉంది. దాన్ని ఆశ్రయించిన వాళ్ళు, ఆ జీవవృక్షమే యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆయన కృపను పొందగలుగుతున్నారో వారందరూ కూడా రక్షణలో ప్రవేశిస్తున్నారు. బ్రతికుండగానే మనకు సీట్ రిజర్వ్ అయిపోతుంది అక్కడ. సో ప్రియులారా, అక్కడ ఆదాము మొదటి మానవుడు తప్పినాడు. ఆ నైజము పురికి పుచ్చుకున్నటువంటి మానవ జాతి మనమందరం కూడా అనేక విషయాలు మొదట చనిపోతారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట చెప్పడం జరిగింది. 5వ వచనం చూడండి దయచేసి. 2వ అధ్యాయము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు వారు తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని లేపుతున్నాడు. ఇప్పుడు ఇచ్చినారు సజీవమైన సాక్ష్యాలు. నేను తెలియని అంధకారంలో ఉంటేనే ఆ అంధకారం నుంచి విడిపించబడ్డాను. చీకటి జీవితము విడిపించబడ్డాను, వెలుగులో ప్రవేశించాను. పాపం చేసేవారు వెలుగు దగ్గరికి వస్తారండి. జీవంగల దేవుడు ఏం చెప్తున్నాడు? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఎంతమంది స్వీకరిస్తున్నారు? యోహాను సువార్త చూడండి దయచేసి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18 నుంచి కిందికి చదవండి, 21 వరకు చదవండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించి అంటే పాపముతో పట్టబడుతున్నారు, బానిసలుగా మారుతున్నారు, పాపపు బంధకాల్లో ఉంటున్నారు. లాజరు ఎలా ఉన్నారు? లాజరు స్థితి ఎలా ఉంది? ఇప్పుడు చేతులు కట్టబడ్డాయి, కాళ్ళు కట్టబడ్డాయి, ముఖానికి రుమాలు ఉంది. అది చీకటి గుహ. ఆ గుహను తొలుసుకొని రాలేడు. కానీ ప్రభువారు ఏం చేసినారు? గుహను సమీపించి లాజరు కమ్ అవుట్ అన్నాడు. ఏమన్నాడమ్మా? బయటికి రా.
ఆ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి నోటి నుంచి వచ్చిందో ఆ మాట ఎక్కడ పోయిందంటే పరదేశంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ పోయిందమ్మా? ఎక్కడున్నాడు ఆయన? లాజరు గుహలో ఉన్నాడా? డెడ్ బాడీ ఉంది, చెత్త ఉంది అంతే. ఎక్కడ పోయింది? పరలోకంలో ఉన్నటువంటి ఆత్మ వెంటనే సెకండ్స్ మీద వచ్చి, ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో మాడతారు ఎవరికో, ఢిల్లీలో ఉన్న వాళ్ళతో, అలా మాట్లాడలేదు, అక్కడ వెళ్ళిపోతుంది వాక్కు. సో ప్రభు వారి నోటి నుంచి బయటికి అన్నప్పుడు ఏమైపోయింది? ఆ మాట పరలోకం వెళ్ళిపోయింది. వెంటనే అతని ఆత్మ అందులోకి వచ్చినటువంటి ఆత్మ అచేతనంగా ఉన్నటువంటి ఆ శరీరంలో కదలిక స్టార్ట్ అయిపోయింది. ప్రభు వారి మాటకు లోబడి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేతులకు కాళ్ళకి ఏమున్నాయమ్మా? ప్రేత వస్త్రాలతో ఆయన కష్టపడి గుహ దగ్గరికి వచ్చేసినాడు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఆ యొక్క వస్త్రాలు, ఆ పేత వస్త్రాలు తీసివేయండి. ఏమన్నాడమ్మా? తీసివేయండి. అతని స్వేచ్ఛ అంటే అతనికి స్వాతంత్రం ప్రకటిస్తున్నాడు. అతన్ని పోనివ్వండి. చూడండి, దైవశక్తి ఒక హృదయాన్ని తాకినప్పుడు ఆ హృదయంలో చలనం వస్తుంది, జీవం వస్తుంది, దేవునికి లోబడడం అనేది వస్తుంది. కానీ మానవ జాతిలో అనేక బంధకాలు అడ్డంగా ఉంటాయి. కొంతమంది జీవితాలు నేను గమనించాను. ప్రభు నామను తెలుసుకొని రక్షించబడిన తర్వాత దేవుని ఆలయానికి పోవడానికి రెస్ట్రిక్షన్స్, ప్రభు కార్యాల్లో పాల్గొనడానికి బంధువులు, స్నేహితులు అడ్డగింపులు. సో ప్రియులారా, అనేక రకాల ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పచ్చు. అందుకే ప్రభువారు అంటే ఒక్కొక్క ఆత్మను సాతాను కానీ సాతాను పోజెస్డ్ అయినటువంటి మనుషులు ఏం చేస్తారంటే మనకు బంధకాలు ఏర్పాటు చేస్తారు. ఏం చేస్తారమ్మా? బంధకాలు ఏర్పాటు చేస్తారు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే నేను సమీపిస్తుందో ఆ బంధకాల నుంచి నీకు స్వేచ్ఛ అనేది ప్రకటిస్తాను. ఆ బంధకాలు తొలగిపోతాయి. దైవశక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడదు. దైవశక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడదు. ఎప్పుడైతే దేవుని వాక్ వచ్చిందో నీకున్నటువంటి బంధకాలని కూడా దూరం అయిపోతాయి. ముందు ఆ రాయిని తొలగించండి అన్నాడు. తర్వాత ఆయన పిలిచాడు, ఆ యొక్క బంధకాల నుంచి విడుదల ప్రకటించాడు. మన జీవితం కూడా గమనించి చూస్తే మనం పుట్టగానే అనేక రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, అనేక రకాలైన మతాలు ఉన్నాయి. నేను వాటిలో డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ఎవరు సృష్టికర్త అనేటువంటి ఆలోచన మనకు దొరకలేదు. మన బంధువులు, తాతలు, ముత్తాతలు ఏదో అనుసరించి ఉంటారు. కానీ నిజమైన సృష్టికర్త నీకు తెలియనటువంటి అంధకార స్థితిలోనే నీవుంటివి, నేనుంటివి. కానీ వాక్యం నీ ఎదురుకు వచ్చింది. ఈనాడు నువ్వు రక్షణలోకి వచ్చావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే నిజంగా చెప్పాలంటే నీ మంచితనాన్ని బట్టి కాదు, నీ టాలెంట్స్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి కాదు, కేవలము దేవుని యొక్క కృప. ఏంటమ్మా? దేవుని యొక్క కృప. మనం రక్షణ పొందినాము, క్రీస్తులు కొనసాగుతున్నామంటే దేవుని యొక్క కృప. ఆ చీకటి జీవితం నుంచి నీవు నేను విడిపించబడ్డాము. ఇప్పుడు దేంట్లో ప్రవేశించాము? వెలుగులో ప్రవేశించాము. వెలుగులో ప్రవేశిస్తే ఆ వెలుగు ఫలము నీకు ప్రభు ఎదుట కనబడాలి. ఏంటమ్మా? వెలుగు ఫలము మనుషులు కనబడాలి. కనబడకపోతే మరి దేవుడు బాధపడతాడు. ఇదిగో రాయబడిన ప్రకారము మేమును బట్టే కదా నా నామము అన్ని జిల్లా మధ్య నిన్నటి రోజు నేను వేరే చర్చ్ వాళ్ళు నన్ను స్పీకర్గా పిలిస్తే వెళ్ళాను. అక్కడ చెప్పాను, ఫలించడం గురించి చెప్పిన. యేసుక్రీస్తు వారు నీ నుంచి నా నుంచి ఏం కోరుతున్నాడు అనేది చెప్పాను నేను. దయచేసి చూడండి, 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడు. చూడండి, ఒక విశ్వాసిగా ఒక చక్కటి అనుభవం నువ్వు పొందిన తర్వాత నీ చూపు అటు ఇటు ఉంటే మంచిదా? సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే ఏకదృష్టి కావాలి. ఏంటమ్మా? ఏకదృష్టి కావాలి. నీ ఎదుట యేసయ్య, చక్కటి వాతావరణం ఉంది,
లోకం కూడా ఉంది. ఏంటమ్మా? లోకం కూడా ఉంది. ఇప్పుడు యేసయ్యలో ఉంటే ఫలిస్తామా, లేకపోతే లోకాన్ని ఆశ్రయిస్తే ఫలిస్తామా? బాగా ఆలోచన చేసి చెప్పండి నాకు. యేసయ్యలో ఉంటేనే మనం ఎదుగుతాం. చూడండి పై వాక్కు చూడండి, 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడదు. ప్రియులారా, ఒకటే కండిషనల్ బ్లెస్సింగ్ ఇది. నీవు అడిగే ప్రతి దానికి జవాబు రావాలంటే, దీవెన పొందాలంటే ఒకటే సూత్రం ఏంటంటే, ఆయన యందు మనం నిలిచి ఉండాలా, ఆయనను మనలో నిలుపుకోవాలా. ఈ అనుభవం నీలో ఉందా? పవిత్రతకు చోటు ఉందా? నీతికి చోటు ఉందా? తగ్గింపుకు చోటు ఉందా? సత్యానికి ఒడబడేటటువంటి లక్షణం నీలో ఉందా? లేదా చీకటిని ప్రేమిస్తున్నామా? చీకటి క్రియలను ఇష్టపడుతున్నామా? లోకంలో చాలా వెలుగులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. వాటికి బానిసలం అవుదామా? ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. యేసయ్య యొక్క ప్రతినిధివి ఈ లోకంలో. ఆయనలో మంచితనం ఉంటే, ఆయనలో తగ్గింపు ఉంటే, ఆయనలో ప్రేమ ఉంటే, ఆయనలో నీతి ఉంటే, అవన్నీ ప్రతిఫలింపజేసేది నీవు. ఎవరమ్మా? నీవు. బికాస్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో దేవుడు నేను ఒక ప్రతినిధిగా ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము సూర్యుడి నుంచి వెలుతురుని భూమి స్వీకరిస్తున్నట్టు, చంద్రుడు స్వీకరిస్తున్నట్టు, తిరిగి అది లోకానికి విశ్వంలో ప్రసరిస్తున్నట్టు, రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా ఈ లోకంలో యేసయ్య వెలుగును పొందాలా, ఆ వెలుగులో జీవించాలా, ఆ వెలుగును లోకానికి పంచాలా. అందుకే అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. ఆయన లోకానికి వెలుగైతే ఆ వెలుగును మనం స్వీకరించాలా, లోకానికి పంచాలా. అందుకే ఏమంటున్నాడంటే, దీపము కొంచెం కింద పెట్టకండి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? అది దాని వెలుతురు దశ దిశలా కనబడాలి కాబట్టి పైన పెట్టండి అంటున్నాడు. కొంచెం పైన పెట్టండి. నువ్వు వెలుగుతున్నటువంటి జ్యోతివి, నువ్వు వెలుగుతున్నటువంటి దీపానివి. కొన్నిసార్లు మనం ఎనగడికి 30 ఏళ్ల క్రితము, 40 ఏళ్ల క్రితము కందిల్ అనేది ఉండేది. ఏంటమ్మా కందిల్ అంటే? కిరోసిన్ పోసి వెలిగించేవాళ్ళము. దానికి ఒక గ్లాస్ ఉండేది. అది వాడగా ఆ గ్లాసు మసిబారి నల్లగా అయిపోయేది. ఇంకా 2-3 రోజులు అయితే కిరోసిన్ తక్కువ ఉంటుంది, బగ్ 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 అని వెలుగుతూ ఆగిపోయేది. గుర్తుందా తమ్ముడు? ఇప్పుడు మనం కూడా బగ్ 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 అనే క్రైస్తవులు ఉందామా? ఎలా ఉంటే మంచిది? ఆరిపోతూ వెలగడం, ఇది నిత్యకృత్యం చాలా మందిలో. ప్రియులారా, చెప్పే విషయం ఏంటంటే, నువ్వు వెలుగుతున్నటువంటి జ్యోతిగానే ఉండాలి, తేజోమయుడుగా. మరి మరొక దొరికిండి యేసయ్య కాబట్టి ఆ తేజం నీలో బయటికి రావాలి. చాలామంది ఈ రోజుల్లో మరి ఇటు విశ్వసిస్తున్నారు, వెలుగులో ప్రయాణిస్తున్నారు, మళ్ళీ చీకటిని కోరుకుంటున్నారు. ఈ ఫోన్ ఇంతే ఉంటుంది, అరచే అంత ఉంటుంది, కానీ ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ ఎదుట పెట్టింది. వలమాలినటువంటి దృశ్యాలు, చూడరాని దృశ్యాలు తీసుకొచ్చి పెడతావు. ఒక ఆమె మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నారు మా దగ్గర ఓ డాక్టర్ అమ్మ, ఆమె కూతురు. మా అమ్మాయితో పాటు గదిలో పడుకుంది. అమ్మాయి పడుకున్న తర్వాత 2 o'clock ఎందుకో మేలుకొచ్చింది. మా అమ్మాయికి మేలుకొచ్చి పక్కన చూసేసరికి ఆ అమ్మాయి నిండా దుప్పటి కప్పుకుంది. అందులో నుంచి లైట్ బయటకు వస్తూ ఉంది, ఆ దుప్పటిలోంచి బయటకు వస్తూ ఉంది. ఏందబ్బా ఇది అని చేసి చూస్తే అందులో ఆమె మంచిగా మూడ్లో ఉంది. ఏంటి? ఫోన్ చాటింగ్ చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? చాటింగ్ చేస్తుంది. ఏమై ఉండొచ్చు మీరు ఆలోచన చేయండి. ఇక నేను చెప్పదలుచుకోలేదు. అడిక్ట్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్, ఫేస్బుక్లో రిక్వెస్ట్లు వస్తున్నాయి, వాట్సాప్లో రిక్వెస్ట్లు వస్తున్నాయి, రకరకాలుగా. అదొక స్టైల్. ఇప్పుడు ఆ స్టైల్కు బానిసలు అవుతున్నారు. ఒక్కరితో నలుగురితో ఫ్రెండ్షిప్ చేయడం, తర్వాత నలుగురు మార్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడం. ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది అలా తయారవుతారు. నైతిక విలువలు పతనమైపోయినాయి, కుటుంబ విలువలు పతనమైపోయినాయి. తల్లిదండ్రులు తప్పు కాదండి. కొన్ని చోట్ల అయితే తల్లిదండ్రులు కూడా అలాంటి అలవాట్లు ఉండడం బట్టి పిల్లలు కూడా పతనమైపోయి.
చూడండి, ఏ గృహంలో యేసయ్యను స్వీకరించి యేసయ్య నామం పేరిట కుటుంబ ఆరాధన ఉంటుందో ఆ యొక్క కుటుంబము క్రమంతో ఉంటుంది. తల్లిదండ్రులకే ఆ ప్రార్థన చేసేటటువంటి మనస్సు లేనప్పుడు పిల్లలు ఎలా వింటారు? మీరు ఆలోచించండి. పిల్లలు ఎలా పెరుగుతారు? తల్లిదండ్రులు మరి పిల్లల పతనానికి కారణమవుతున్నారు. పిల్లల ముందే గబ్బు మాటలు మాట్లాడుతుంటారు. పిల్లల ముందే అడ్డమైనటువంటి సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారు. పిల్లల ముందే కానరానటువంటి డిస్కషన్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుతుంటారు. చాలామంది కుటుంబాలు నేను వెళ్ళి చూస్తాను. నేను వెళ్తే పిల్లలు విష్ చేయరు, గర్వంగా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కారణం ఏంటి? ఆ పిల్లల ముందు నీవు నీ భార్య రకరకాల కామెంట్స్ ఇతరుల గురించి చేస్తూ ఉన్నారు. చేయడం బట్టి ఏమవుతుందంటే వచ్చే వ్యక్తులను వాళ్ళు గౌరవిస్తారా? చిన్న తప్పు మాట అంటేనే చెంప మీదేసి సరి చేస్తే బాగుంటుంది. ఇక మనమే ఎటకారాలు మాట్లాడుతూ మనమే చెడుగా మాట్లాడుతున్నప్పుడు పిల్లల మనోభావాలు మారిపోతాయి. సొసైటీలో ఎవరికి రెస్పెక్ట్ కూడా తయారవుతారు. ఇష్టానుసారమైన జీవితం, తర్వాత నీ గల్లపడటం కూడా జరుగుతుంది. నెత్తినెక్కించుకుంటే తల్లిదండ్రులను కూడా వారు కేర్ చేయరు, తల్లిదండ్రులను కూడా హింసించే పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే క్రమం నేర్పని వాక్యం చెప్తుంది. చిన్నప్పటి నుంచే నడవలసినటువంటి విధానం చెప్పమంటుంది వాక్యము. మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని కాపాడుకుంటూ రావాలి. అది దానికి మూలం ఏంటంటే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు మీ గృహాల్లో? మీరేం చేతులు ఎత్తకండి, ఆలోచన చేసుకోండి. ఫ్యామిలీ ప్రేయర్ అనేది నీ కుటుంబంలో లేకపోతే నీ కుటుంబంలో క్రమం నీకే ఉండదు, నీ పిల్లలకి ఎలా వస్తుంది? కాబట్టి చెప్పే విషయం ఏంటంటే వెలుగును నీ కుటుంబంలోకి, నీ వ్యక్తిగత జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆహ్వానించు. నీ కుటుంబము వెలుగుతుంది. చీకటి క్రియలోకి వెళ్లకుండా నీ పిల్లలు కాపాడబడతారు. అందుకే విలాప వాక్యంలో ఏముంటుందంటే రేయి బగలు కన్నీరు నది ప్రవాహం వలె కారనివు. నీ పిల్లలు వీధి మొగన నిలబడి ఎర్రోలై చూస్తున్నారు. సినిమా పోస్టర్లను వాటిని ఎర్రోలు అవుతున్నారు. వాక్యం మీరు తర్వాత చదువుకోండి, అక్కడ హెచ్చరిక వచ్చింది. ప్రియులారా, నైతికంగా పతనమవుతున్నాము, ఆధ్యాత్మికంగా పతనమవుతున్నాము. ముందు దేవుని బాధ పెడుతున్నాము. సొసైటీలు కూడా కొరకరాని కొయ్యలుగా మనం మారుతాం, మన కుటుంబాలు మారుతాయి. కాబట్టి చీకటి అనేది మనం వేరు చేద్దాం, వెలుగును ప్రేమిస్తాం, వెలుగులో జీవిస్తాం. వెలుగులో జీవించాలంటే యేసయ్య నీ యొక్క ముందు భాగంలో ఉండాలి. యేసయ్య ముందు భాగంలో నీవు ఉండాలి. ఇప్పుడు లేపబడి వస్తున్నటువంటి లాజర్ ఎదుట ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. లాజరు చచ్చిన లాజరును యేసయ్య లేపినాడు, నిన్ను నన్ను కూడా లేపినాడు. ఇప్పుడు అందుకే ఇక్కడ కూర్చున్నావు ఇవాళ. పిలవగానే విలువైన సమయాన్ని పోగొట్టుకున్నావు, నీ బంధువులను పక్కన పెట్టావు, నీ సుఖాలు పక్కన పెట్టేసి దేవుని సన్నిధినగానే నువ్వు వచ్చావు. బికాస్ ఆ లైట్ నీలో వెలుగుతుంది. ఇది కొనసాగిద్దామా? ఈ లైట్ కొనసాగిద్దామా? ఎక్కడైనా సరే మీ ఇష్టం. మీరే డిఫరెంట్ చర్చ్ కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా వెళ్ళండి. కానీ ఆ దీపము నీ కుటుంబంలో వెలగాల. ఎక్కడైతే వెలుగుందో అక్కడ నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రభు వారు లాజరు చచ్చిన స్థితిలో లాజరు లేపినాడు. తర్వాత ఏం జరిగిందంటే లాజర్ లాంటి మనల కోసము ఆయన ప్రాణం పెట్టినాడు. ఏం చేసినాడమ్మా? మనని విమోచించడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన విలువైనటువంటి రక్తంలో నువ్వు నేను కడగబడ్డాం కాబట్టి ఈ దినము సాక్షులుగా నిలబడ్డాం. సో ఈ వెలుగును కొనసాగిద్దామా? ఎంతమంది వెలుగును కొనసాగిస్తారు? చేతులు ఎత్తండి దయచేసి. ప్లీజ్ 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 ప్లీజ్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. దయచేసి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. తన చేతులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించు తన చేతులు నీ జీవితంలో
జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కర్తవైనటువంటి మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీరు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు తండ్రి. ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వందనాలు తండ్రి. విత్తబడ్డ వాక్యము అందరి హృదయాల్లో పనిచేసేటట్టు కృప చేయండి ఆయన. ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు తండ్రి, చీకటిని పారదోలినటువంటి దేవుడు, వెలుగు ఫలంను అనుభవిస్తూ ఫలించే బిడ్డలుగా మేము జీవించినట్టు కృప చేయమని, ఆయా ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యం బలంగా పనిచేసేటట్టు కృప చేయమని, నీ ఆత్మ నడిపింపు మా అందరికీ అనుగ్రహించమని, ఈ కూటమిలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడు నీడై ఉండును గాక, ఆమేన్. దయచేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. మరి ఇంతసేపు బోర్గా రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చున్నందుకు, మా పిలుపు ఆహ్వానించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ ప్రేమ విందు ఏర్పాటు చేశాము, అందరు పాల్గొనాలిగా అని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తినకుండా అందరు భోజనం చేసుకొని మరి అందరు వెళ్ళాలని మా మనవి అని చెప్పుకుంటున్నాను. ఇదేనా. అండ్ అంకుల్కి మరొక్కసారి మా సంఘ తరఫు నుంచి, బాగ్ మినిస్ట్రీస్ తరఫు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీస్. అండ్ అక్కడ మేము ఒక చిన్న పిపిటి ప్రెజెంటేషన్ అరేంజ్ చేసాం. అంకుల్ 30 years నుంచి ఎన్నో ఆత్మలను దేవుడి వైపు నడిపించారు కదా. సో అక్కడ మేము అదన్నీ ప్రజెంట్ చేస్తున్నాం. జస్ట్ ఒక గ్లిమ్స్ ఆఫ్ ఆల్ ది మెమరీస్ అన్నమాట. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు డిన్నర్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే
నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడ నీవు నాలా